السلام عليكم ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي صلى الله عليه وسلم. السلام عليكم. محمد صلى الله عليه وسلم. محمد صلى الله عليه وسلم అంతిమ దైవ ప్రవక్త. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ దైవ ప్రవక్త అన్న విషయానికి పై ఆయతు ప్రబల నిదర్శనం. ఆయన రాకతో దైవ దౌత్య వరం వరకు సీలు పడిపోయింది కనుక మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఎవరైనా తనను దైవ ప్రవక్తగా ప్రకటించుకుంటే అతను చాలా పెద్ద అబద్ధం చెప్పినట్లు లెక్క. నేను ప్రవక్తల పరంపరను పరిసమాప్తం చేసేవాడను. నా తదనంతరం ఇక మరే దైవ ప్రవక్త ఈ లోకంలోకి రాబోడు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా నొక్కి వక్కాణించి ఉన్నారు. హదీసులలో ఈ విషయం వివరంగా చర్చించబడింది. మొత్తం ముస్లిం సమాజం ఈ విషయంపై ఏకాభిప్రాయాన్ని కలిగి ఉంది. అల్లాహు అక్బర్. సుబహరుడు హెచ్చరించేవారు. అల్లాహ్ సెలవు, ఓ ప్రవక్త, నిశ్చయంగా మేము నిన్ను ప్రవక్తగా ఎన్నుకొని మనవాళి కోసం సాక్ష్యం ఇచ్చేవానిగా, శుభవార్తలు వినిపించేవానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాం. నైతికంగా అత్యున్నత స్థానంలో ఉన్నారు. ఖురాన్ సంబోధిస్తోంది. కలము సాక్షిగా వారు అల్లా దూతలు, వ్రాసే వ్రాత సాక్షిగా ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ ప్రభువు అల్లా అనుగ్రహం వల్ల నీవు పిచ్చివాడు కావు. నిశ్చయంగా నీకు ఎన్నటికీ తరగని పుణ్యఫలం లభిస్తుంది. ఇంకా నీవు నైతికంగా అత్యున్నత స్థానంలో ఉన్నావు. రాత్రిపూట తనను ఆరాధించమని ఆయనకు అల్లా ఆజ్ఞ. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై మొట్టమొదటిసారిగా దివ్య ఖురాన్ వాక్యాలు అవతరించినప్పుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం దూతను చూసి ఆయన చాలా భయం ఆందోళనలకు లోనయ్యారు. దానితో పాటు స్వయాన ఖురాన్ అవతరణ సైతం ఆయన హృదయంపై విపరీతమైన భారం మోపింది. మొత్తానికి ఆ తొలి అనుభవం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను చాలా భయాందోళనలకు గురి చేసింది. ఆ సమయంలో ప్రశాంతత కోసం ఆయన దుప్పటి కప్పుకొని పండుకున్నారు. అప్పుడే దివ్య ఖురాన్లోని ఈ వాక్యాలు అవతరించాయి. ఓ ప్రవక్త, ఓ వస్త్రమును కప్పుకున్నవాడా, కొద్దిసేపు మినహా రాత్రంతా నమాజులో నిలబడు. సగం రాత్రి లేదా దానికంటే కొంచెం తక్కువ చేసుకో, లేదా దానిని మరికొద్దిగా పెంచుకో. ఖురాన్ మాత్రం బాగా ఆగి
నింపాదిగా స్పష్టంగా పఠించు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్.